బత్షెబా దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఎందుకు నువ్వు రప్పించుకున్నావంటే ఆనందం కోసం, శరీరానందం కోసం, శరీర సుఖం కోసం. ఎంతసేపు? కొన్ని సెకండ్ల పాటు, కొన్ని నిమిషాల పాటు ఆనందపడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు ఆనందం లేదు ప్రభువా. భయంకరమైన దుఃఖములోనికి దావీదు గారిని తీసుకెళ్ళిపోయింది. ఏడవడం మొదలుపెట్టాడు. ఒక తప్పు ఇంకొక తప్పుకు దారి తీస్తుంది అన్నట్టు వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు. వ్యభిచారంతో ఏం లింక్ అయిపోయింది తెలుసా? హత్య లింక్ అయిపోయింది. పాపం మీద పాపం చేసేసాడు, తెలియకుండానే కూరుకుపోయాడు. నాట నుండి భయం మొదలైంది. ఇది ఎక్కడ బయటపడిపోతుందని భయం మొదలైంది. బయటపడితే 10 మంది ఏమంటారన్న భయం మొదలైంది. ఒక రోజు బయటపడకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాపం గర్భము ధరించి బయటకు వచ్చేసింది. బయటపడిన తర్వాత ఆయన మిగిలింది ఏంటంటే ఏడుపు.